తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 2 టీచర్ అలాగే 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ పడుతున్నారు. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తంగా 24,905 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 25,921 మంది ఓటర్లున్నారు. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఇక ఏపీలో చూసినట్టయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఎన్నిక జరుగుతోంది. 123 పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.